నమస్తే మామ. పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంట్లోకి వాటర్ తీసుకొచ్చిన. చలో మామ, మనం వెళ్తున్నాము ఇలా మన ఊర్లో ఉన్న దుబ్బరాజు అన్న టెంపుల్ కి. చలో వచ్చేసినాం టెంపుల్ కి. నమ పార్వతి పతే హర హర మహాదేవ్. టెంపుల్ లో ఫుల్ రష్ ఉంది మామ. అట్లనే ఇక కాసేపు టెంపుల్ లో వెయిట్ చేసినాక చలో కాసేపు కూర్చున్నాం ఇద్దరం కలిసి. చలో తర్వాత బయటకు వెళ్ళి బొట్టు పెట్టుకున్నాం మామ. చలో ఇక మనం ఇంకో దేవుని దగ్గరికి వెళ్తున్నాం. చూడరు మామ, దేవుడు ఎంత అందంగా ఉంటాడు. కానీ మామ ఆ గుళ్ళో ఉండే ప్రశాంతతనే వేరు మామ. అగో ఈ చలో మామ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కాసేపు కూర్చున్నాం అట్లా పీస్ గా. నిజంగా మామ టెంపుల్లలో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ కూడా దొరకదు మామ. అంత పీస్ ఉంటది ప్రతి టెంపుల్ లో. ఈ టెంపుల్ అని కాదు, ఏ టెంపుల్ అయినా మస్తు పీస్ అనిపిస్తుంది మామ. నాకు చలో దర్శనం అయిపోయింది. మనం వెళ్ళిపోవాలి ఇంకొక టెంపుల్ కి. గుల్లపేట ఎక్స్ రోడ్ కూడా మన చంద్రన్న షాప్ ఉంటది, అందులో వాటర్ బాటిల్ తీసేసుకున్నాం. చలో ఇక వాటర్ బాటిల్ తీసుకొని సీదా వెళ్ళిపోయినాం హనుమాన్ టెంపుల్ కి. ఇక చలో మనం గేట్ తీసేసినాం, లోపలికి వెళ్ళినాం, మళ్ళీ లోపలి గేట్ తీసేసినాం. చలో ఇక లోపలికి వెళ్ళిపోయినాం. ఇవాళ కొంచెం బాగానే ప్లానింగ్స్ ఉన్నాయి మామ. ఈ టెంపుల్ తర్వాత పొలాస మీకు అందరికి తెలిసే ఉంటది, వేలింగాల గుడి. ఆ టెంపుల్ కి వెళ్ళాలి మామ. చలో ఇక బొట్టు పెట్టేసుకున్నాం. ఇక బయటకు వెళ్తున్నాం తండ్రికి మొక్కేసి. మళ్ళీ తండ్రి బలం ఉంటే చాలు బాయ్, మనం ఏమైనా చేసేస్తాం. చలో ఇక మన గుల్లపేట నుంచి పొలాస టెంపుల్ కి వెళ్ళిపోతున్నాం. అదిగో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. చలో మనం టెంపుల్ కి వచ్చేసినాం. అగో ఎక్కడ చూసినా మన హనుమంతుడు, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం అయినదే కాబట్టి. చలో టెంపుల్ ఎంట్రీలో మన తండ్రికి దండం పెట్టేసి వెళ్ళిపోయినాం. చలో ఇక మన విఘ్నేశ్వరునికి దండం పెట్టేసినాం. ఒక్కటి చెప్పాలా మామ, నువ్వు ఎక్కడ తల వంచకున్నా ఇక్కడ మాత్రం తల వంచాలి మామ. నువ్వు ఎంత తోపైన ఉండను, నువ్వు ఎంత విఐపైన ఉండను, నువ్వు అన్ని వేయిన రోజు మళ్ళీ నువ్వు వచ్చేది ఈడికే మామ. చూసిరా మామ ఈ లింగాలు ఎంత బాగున్నాయి మామ. 1000 మొత్తం 1000. చలో మామ ఇక బకెట్ తీసుకున్నా. ఇక 1000 లింగాలకు వాటర్ పోయడానికి సగం అయిపోయినాయి ఇప్పటికే. కొంతమంది వచ్చి పోస్తుర్రు మామ లింగాలకు వాటర్. వాళ్ళు ఎందుకు పోస్తుర్రు నాకు అర్థమే కాలేదు. భక్తితోటి పోస్తుర్రా, బాధతోటి పోస్తుర్రా? అరే పోయాలనిపించకపోతే పోయొద్దు బాయ్. ఆ మీదికెళ్ళి వారవసుడు ఎందుకు? భక్తితోటి మెల్లగా పోయాలి. చిన్నపిల్ల ఆడు చూసిరా ఎట్లా పోస్తుండ్రు, ఆయన చూసి నేర్చుకోరు. ఒక బ్రదర్ వచ్చిండు ఎవరో వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ అమ్మనేమో మొత్తం పోయిరా మొత్తం లింగాలకు పోయిరా, సగం ఆపకరా అంటే మధ్యనే ఆపేసిండు సగంలా. అంటే మనం యంగ్ ఉన్నోళ్ళం ఎట్లుండాలి రా బాయ్? ఈ 1000 కాకుంటే ఇంకా 1000 వచ్చినంత దమ్ము ఉండాలా? అట్లా మధ్యలో ఆపేసి ఎట్లా రా బాయ్? ఇక తండ్రికి బాయ్ చెప్పేసిన. ఇక బాగా దాహం వేస్తుందని షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ తీసుకున్నామా, తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. చలో ఇంటికి వచ్చినాక మ్యాంగోస్ కట్ తీసుకొని తిన్నా, పడుకున్నా. ఇక ఈవినింగ్ కాగానే మనోళ్ళు అందరు రౌండ్ కట్ చేసారు. మస్తు టైం పాస్ అవుతుంది మామ. అరే నన్ను కూడా ఒక వీడియో తీరా అంటాడు, తీస్తానేమో దొరుకుతాడు దొంగ లెక్క. ఈవినింగ్ టైం లో వెదర్ చూడరు మామ ఎంత మంచిగా ఉందో. అబ్బా నేచర్ కి మించిన అందం ఇంకోటి లేదు మామ. ఇక తిన్నా పడుకున్నా. గుడ్ నైట్ మామ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.